ముఖ్యమంత్రి అయిన తర్వాత 3000 సార్లు వాయిదాలు పడితే ఒక్క వాయిదాకు కూడా వెళ్ళలేదంటే చట్టం అధికారంలో ఉన్న పెద్దల ముందు పాదాక్రాంతమే అన్నట్టుగా అనిపిస్తా ఉంది. మనం ఈ పరిస్థితి చూస్తా ఉంటే గతంలో అధికారంలో లేనప్పుడన్నా కనీసం ప్రతి ఫ్రైడే వచ్చారు. ఆ తర్వాత అసలు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సంస్థ కూడా 3000 సార్లు ఇది వాయిదా పడినప్పుడు న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలి కదండి. గతంలో మొన్న చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర సిఐడి అరెస్ట్ చేసినప్పుడే మీరు అన్నట్టు చాలా అతి స్పీడ్ గా పరుగులెత్తింది సుప్రీంకోర్టు వరకు కూడా. అట్లాంటిది మరి అంతకన్నా పెద్ద సంస్థ, అన్నికన్నా సీరియస్ కేసులు ఉన్నాయి, ఎక్కువ కేసులు ఉన్న వ్యక్తి మీద ఇదంతా జరుగుతుంటే రఘురామరాజు లాంటి థర్డ్ పార్టీ వ్యక్తి వెళ్ళి ఫలానా కేసులో 10 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు, తర్వాత ఇంత తీవ్రమైన కేసులు వాయిదా పడతా వెళ్తున్నాయి, కాలం అనేది అమూల్యమైన కాలం వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది తప్ప కేసులో ఒక అడుగు ముందుకు పడలేదనేది దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ న్యాయస్థానం కూడా ఇంచుమించుగా అదే అభిప్రాయాన్ని న్యాయమూర్తులు వ్యక్తం చేశారండి. నర్మగర్భంగా మీరు ఈ అధికారంలో ఉన్నందువల్ల ఇలా కేసులు లేట్ అవటం అనేది అంత సమంజసం కాదు అంటే ఆ అభిప్రాయం ఏంటి? అధికారంలో ఉన్న వ్యక్తుల్ని మీరు పట్టించుకోవట్లేదు, వదిలేస్తున్నారనే కదా. బెయిల్ పిటిషన్ రద్దు చేయడానికి 10 ఏళ్ళు అక్కర్లేదు కదండి. ఒకవేళ బెయిల్ పిటిషన్ కనుక రద్దు అయితే ఆటోమేటిక్ గా అతను వీళ్ళ కస్టడీలోకి వస్తాడు, కేసు కూడా త్వరగా ట్రయల్ అవుతానికి ఆస్కారం ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితే లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ప్రచారం మొన్నటిదాకా పట్టాలు కట్టి చేశాడు, కానీ ఇవాళ పట్టాలు కాకుండా స్వయంగా వచ్చేటప్పటికి ప్రజల్లో ఉండే అసహనం అనేది, ఇప్పుడు ఏదో ఒక అసహనాన్ని బయటికి చెప్పడానికి ఏదో ఒక మార్గం ఉండాలండి. ఇంతకాలం అసలు వాళ్ళు ముఖ్యమంత్రిని చూసే అవకాశమే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి వీధుల్లో అంటే రోడ్ల మీద వెళ్తుంటే తలుపులు వేసేసుకోమనేవారు, కిటికీ తలుపులు షట్టర్లు మూసేయమనేవాళ్ళు, షాపుల్ని, రోడ్డు పక్క దుకాణాలు కానీ అన్ని బంద్ అవ్వాలి, పట్టాలు కట్టడం. కాకపోతే ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఉన్న అసహనం ప్రజల్లో ఖాళీ బిందెల రూపంలోను, చెప్పుల రూపంలోను, అంటే నేను చెప్పులు ఏమని నేను సమర్థించట్లా, కానీ అసహనానికి గురయ్యి ఆవేదన ఆక్రోశంలో ఉన్నాడు. పేదవాడి కోపం పెదవికి చేయటాన్ని అంతకన్నా వాళ్ళు ఏమి చేయగలరండి? ఇప్పుడు ఎక్కడో దూరం నుంచి చెప్పిస్తారు తప్ప ముఖ్యమంత్రిని వెళ్ళి ప్రశ్నించలేడు కదా, మా పరిస్థితి ఇట్లా ఎందుకు ఉంది, నువ్వు ఇలాంటి పరిపాలన ఎందుకు చేస్తున్నావు అని. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు తను చేతిలో ఉన్న సిఐడిని ఎఫెక్టివ్ గా ఉపయోగిస్తున్నాడు, కానీ మరి మోడీ గారి చేతిలో ఉన్న సిబిఐ అంత ఎఫెక్టివ్ గా పనిచేయలేకపోవటం, వాళ్ళు కూడా మరి ఐపీఎస్ ఆఫీసర్స్, వీళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఐపీఎస్. జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తించినట్టు ఆ యంత్రాంగాన్ని సిబిఐ పరిగెత్తించలేకపోవటం అది బీజేపీకి కూడా ఒక పరిపాలన మీద ఒక మచ్చేనండి. రైట్. ఇవి ఒక రకంగా ఈయన సమర్థిస్తుందనే